హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైనీ విత్ దివ్య. ఈరోజు వీడియోలో 4 రకాల స్నాక్ రెసిపీస్ని చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో సహా చూపించబోతున్నాను. ఈవినింగ్ టైం స్నాక్స్లా వీటిని ఏ ఏజ్ వాళ్ళైనా హ్యాపీగా తినొచ్చు. మీరు కూడా ఈ 4 రకాల రెసిపీస్ని చాలా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే ఈ టిప్స్ని పాటిస్తూ చేస్తే సరిపోతుంది. సో ఆ 4 రకాల రెసిపీస్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా కారం శనగపప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కారం శనగపప్పు చేయడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల వరకు పచ్చి శనగపప్పుని తీసుకుందాం. ఇక్కడ సుమారు నేను 1/2 కిలో వరకు తీసుకుంటున్నానండి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని పప్పు నానబెట్టడానికి సరిపడా వాటర్ని వేసుకుని ఓవర్ నైట్ లేదా కనీసం 5-6 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. నేను ఓవర్ నైటే నానబెట్టుకుంటున్నాను కాబట్టి మార్నింగ్కి చూస్తే శనగపప్పు బాగా నానిపోయి పెద్దగా అయ్యాయి. ఇలా బాగా నానితేనే వేయించాక క్రిస్పీగా బాగుంటాయి. ఇప్పుడు వీటిని స్టైనర్లో వేసేసి వాటర్ పోయే వరకు పక్కన పెట్టేసుకుందాం. పప్పులో వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇలాంటి ఒక క్లాత్ మీద వేసి పలుచగా పరుచుకుని ఒక అరగంట సేపు తడి లేకుండా పూర్తిగా ఆరనివ్వాలి. కొద్దిగా తడిగా ఉన్నా కూడా క్రిస్పీగా రావు. అలాగే తడి ఉంటే ఈ శనగపప్పు అనేది ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది. మనం ముట్టుకుంటే చేతికి తడిగా లేకుండా పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్టైనర్ని పెట్టి అందులో కొద్దిగా నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే లైట్ గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఇలా అయిన తర్వాత ఒకసారి స్టైనర్ని పైకి కిందకి మూవ్ చేయండి. ఇలా ఈ సౌండ్ వస్తే శనగపప్పు అనేది చక్కగా వేగిపోయినట్టే. ఇవి వేగాయి అని తెలియడానికి కూడా శనగపప్పు వేయిస్తున్నప్పుడు వచ్చే నొరగ తగ్గిపోతుంది. ఇలా వేయించిన పప్పుని ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాం. ఈ విధంగానే మనం నానబెట్టుకున్న శనగపప్పుని కొద్దిగా వేసుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటూ టిష్యూ పేపర్లోకి తీసేసుకోవాలి. ఇలా మొత్తం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వేయించేశాక టిష్యూ పేపర్లోంచి బౌల్లోకి వేసుకుందాం. చూడండి, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుందాం. అలాగే 1/2 స్పూన్ వరకు కారం వేసుకుని బాగా మిక్స్ చేయండి. మీకు కావాలంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకుని 2-3 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి, కారం శనగపప్పు రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ బనానా చిప్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 4 పచ్చిగా ఉన్న అరటికాయలని శుభ్రంగా వాష్ చేసి తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను నార్మల్ అరటికాయలతోనే చేస్తున్నాను. మీకు కేరళ బనానాస్ దొరికితే వాటితో అయినా ఈ బనానా చిప్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని అరటికాయల్ని ఒక్కొక్కటిగా తీసుకుని ఈ విధంగా నైఫ్తో ఘాట్లు పెట్టుకుంటూ అరటికాయల పైన ఉన్న తొక్కను తీసేయాలి. ఇలా తొక్కని రిమూవ్ చేసేసాక అరటికాయకి మొదలు చివరు కట్ చేసి నైఫ్తో ఈ విధంగా పల్చని స్లైసెస్లా కట్ చేసుకోవాలి. నా దగ్గర ప్రెజెంట్ స్లైసర్ లేదు కాబట్టి ఇలా నైఫ్తోనే చిప్స్లా కట్ చేసి చూపిస్తున్నాను. మీ దగ్గర స్లైసర్ ఉంటే స్లైసర్తోనే చిప్స్లా ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఎక్కువ దలసరిగా లేకుండా మరీ తిన్నిగా కట్ చేయకుండా ఈ మాత్రం థిక్నెస్ ఉండేలా చిప్స్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో చిప్స్ని డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ని వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో బాగా వేడి చేశాక కట్ చేసి పెట్టుకున్న బనానా స్లైసెస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక్కొక్కటిగా ఆయిల్లో కడాయికి నిండుగా కాకుండా ఫ్రీగా ఫ్రై చేసేలా వేసుకోవాలి. బనానా చిప్స్ మంచి ఎల్లో కలర్లో క్రిస్పీగా తొందరగా ఫ్రై అయ్యేలా ముందే పసుపు ఉప్పు కలిపిన వాటర్ని ఇలా కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేడి నూనెలో పసుపు నీళ్ళని వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే నీళ్ళని వేడివేడి ఆయిల్లో వేసినప్పుడు కొద్దిగా ఆయిల్ చిమ్మినట్టు అవుతుంది. ఇప్పుడు అరటికాయ చిప్స్ని క్రిస్పీగా అయ్యే వరకు మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఒకవేళ మీరు లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే బనానా చిప్స్ సరిగ్గా వేగకుండా మెత్తగానే ఉంటాయి. అలాగే పూర్తిగా హై ఫ్లేమ్లో పెట్టి వేయించినా కూడా తొందరగా మాడిపోతాయి. చూడండి, చిప్స్ మంచి ఎల్లో కలర్లో క్రిస్పీగా వేగాయి కదా. వీటిని ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాం. ఈ విధంగానే మీకు ఎన్ని బనానాస్తో చిప్స్ చేసుకోవాలని అనుకున్నా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు.
సో పర్ఫెక్ట్ కేరళ స్టైల్ బనానా చిప్స్ రెడీ. చాలా ఈజీగా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టుగా చేస్తే ఇలా క్రిస్పీగా వస్తాయి. అలాగే నెల రోజులకి పైగా వీటిని స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెసిపీ మూంగ్ దాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల వరకు పెసరపప్పును తీసుకుందాం. ఇక్కడ నేను 1/2 కిలో వరకు తీసుకుంటున్నానండి. మనం తీసుకున్న పెసరపప్పు కొద్దిగా పెద్దగా ఈ సైజులో ఉండేవి తీసుకోవాలి. పెద్ద సైజు పెసరపప్పును తీసుకుంటే బయట మార్కెట్లో అమ్మే మూంగ్ దాల్లా పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని పెసరపప్పు నానడానికి సరిపడా వాటర్ని వేసుకుని ఓవర్ నైట్ లేదా టైం లేని వాళ్ళు కనీసం 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే నైటే నానబెట్టుకుంటున్నానండి. మార్నింగ్కి చూస్తే పెసరపప్పు బాగా నాని పెద్దగా అయ్యాయి కదా. పెసరపప్పు సరిగ్గా నానిందో లేదో చూడాలంటే ఇలా ఒక పప్పుని తీసుకుని గిచ్చితే మధ్యకి విరగాలి. ఇప్పుడు ఈ పెసరపప్పుని అంతా వాటర్ లేకుండా ఒక స్టైనర్లోకి తీసుకుని కంప్లీట్గా వాటర్ పోయే వరకు కాసేపు పక్కన పెట్టేసుకుందాం. వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇలాంటి ఒక కాటన్ క్లాత్ మీద ఈ పెసరపప్పును వేసుకుని బాగా పలుచగా స్ప్రెడ్ చేసుకుని పెసరపప్పులో తడి ఆరిపోయి పొడిగా అయ్యే వరకు కనీసం అరగంట సేపు బాగా ఆరబెట్టుకోవాలి. పూర్తిగా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత ఇలా క్లాత్తో పై తుడుచుకుందాం. ఏ మాత్రం కొద్దిగా తడిగా ఉన్నా ఈ క్లాత్ అనేది పీల్చేసుకుంటుంది. మనం పెసరపప్పుని ముట్టుకుంటే చేతికి తడిగా అనిపించకుండా ఇలా పొడి పొడిగా ఉండాలి. అదే కొంచెం తడిగా ఉన్నా వేయించేటప్పుడు పెసరపప్పు అనేది ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. దీనికోసం ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని బాగా వేడి చేయాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలాంటి ఒక స్టైనర్ని తీసుకుని పెసరపప్పుని కొంచెంగా తీసుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇలా స్టైనర్ని పెట్టి చేయడం వల్ల పెసరపప్పు అంతా ఆయిల్లో స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా స్పూన్తో కలుపుకుంటూ పెసరపప్పుని మెత్తదనం లేకుండా క్రిస్పీగా అయ్యే వరకు మీడియం హీట్లోనే బాగా వేయించుకోవాలి. అలాగే లో ఫ్లేమ్లో పెట్టి వేయించకండి. అలా వేయిస్తే పెసరపప్పుని మీరు ఎంతసేపు వేయించినా కూడా దానికి తగినంత వేడి సరిపోక మెత్తగానే ఉంటాయి. అలాగే ఈ పెసరపప్పు ఫ్రై అయిందో లేదో మనం స్టైనర్తో ఇలా పైకి కిందికి కదిపినప్పుడు సౌండ్ అనేది ఇలా వస్తే పెసరపప్పు చాలా చక్కగా వేగినట్టే. ఇలా వేగిన పెసరపప్పుని ఒక టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది అనమాట. ఇదే విధంగా ఆయిల్లో మనం నానబెట్టుకున్న పెసరపప్పుని అంతా కొంచెంగా వేసుకుని క్రిస్పీగా అయ్యే వరకు వేయించి టిష్యూ పేపర్లో తీసుకోండి. ఇలా మనం నానబెట్టుకున్న పెసరపప్పుని మొత్తం వేయించేశాక చూడండి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చలేదు. వీటిని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసి బాగా మిక్స్ చేయండి. మీకు చట్పటాగా తినాలనుకుంటే కొద్దిగా కారం, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర వేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈజీగా 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంతే అండి, టేస్టీ అండ్ క్రంచీ మార్కెట్ స్టైల్ మూంగ్ దాల్ రెడీ. ఇంకా లాస్ట్ రెసిపీ ఉప్పు శనగలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ఉప్పు శనగలు చేయడానికి ముందుగా ఒక మందంగా ఉన్న కడాయిని తీసుకుని అందులో సాల్ట్ని వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసి హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి. మనకి ఈ సాల్ట్ ఎంత ఎక్కువ హీట్లో ఉంటే అంత బాగా శనగలు పాప్ అవుతాయండి. నెక్స్ట్ ఇక్కడ నేను 1 కప్పు వరకు శనగలు తీసుకుంటున్నాను. వీటిని కాలాచెన అలాగే కొమ్ము శనగలు అని కూడా అంటారు. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకుని ఇందులో 2 టీ స్పూన్ల వరకు నూనెను వేసుకుని శనగలకు మొత్తం అంటేలా కలుపుకోవాలి. ఇక్కడ మీరు ఏ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చండి. ఇలా శనగలకు ఆయిల్ పట్టిస్తే శనగలు పాప్ అయ్యాక గట్టిగా కాకుండా చాలా గుల్లగా ఉంటాయి. శనగలకు మొత్తం ఇలా ఆయిల్ పట్టించాక వీటిని సాల్ట్లో పాపింగ్ చేసుకోవాలి. సాల్ట్ బాగా వేడయ్యాక ఇలా 2 to 3 టేబుల్ స్పూన్ వరకు శనగలను వేసుకుని హై ఫ్లేమ్లో ఇలా కలుపుతూ వేయించాలి. మీరు ఇలా కలుపుతూ వేయించడం స్టార్ట్ చేశాక 2 to 3 మినిట్స్లోనే శనగలు పాప్ అవడం స్టార్ట్ అవుతాయండి. ఆ టైంలోనే తొందరగా మాడిపోతుంటాయి కూడా. చూస్తున్నారు కదా శనగలు ఎలా ఒక్కొక్కటిగా పాప్ అవుతున్నాయో. ఇలా అన్ని శనగలు చక్కగా పాప్ అయ్యే వరకు వేయించుకోవాలి. శనగలన్నీ పాప్ అయ్యాక ఇలా స్టైనర్తో శనగలన్నీ తీసేసుకోవాలి. ఇదే విధంగా మళ్ళీ 2 to 3 టేబుల్ స్పూన్ వరకు శనగలను వేసి హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. 2 to 3 మినిట్స్కే శనగలన్నీ పాప్ అవడం స్టార్ట్ అవుతాయి. అలా అన్ని శనగలు చక్కగా పాప్ అయ్యాక స్టైనర్తో సాల్ట్ లేకుండా తీసేసుకోవాలి. పాపింగ్ అయిన శనగలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి శనగలు ఎంత చక్కగా పాప్ అయ్యాయో. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి.
శనగలు కొంచెం చల్లారిన తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ జార్లోకి వేసుకుని స్టోర్ చేసుకోండి. వేడి మీదే స్టోర్ చేస్తే శనగలు పాడైపోతాయి. సో చల్లారిన తర్వాత మాత్రమే ఒక ఎయిర్ టైట్ జార్లోకి వేసుకుని స్టోర్ చేసుకోండి. వీటిని ఈవినింగ్ టీ టైం స్నాక్లా తినొచ్చు. అలాగే ఎక్కడికైనా వెళ్తుంటే ఆ ట్రావెలింగ్లో టైంపాస్ స్నాక్లా కూడా తినొచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ 4 రకాల స్నాక్ రెసిపీస్ని. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. రెసిపీస్ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.